హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా దొంగలు ఎవరన్నా అంటే ఎలక్షన్ కమిషన్ అధికారులే అంటూ రాహుల్ గాంధీ డైరెక్ట్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రజల ఓట్లను దొంగతనం చేసి బీజేపీకి కట్టబెట్టే ప్రయత్నంలో ఎలక్షన్ కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక దొంగ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకంటే క్లియర్ గా చెప్పారు, మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఎవరి కోసం వర్క్ చేస్తుంది అనేది చెప్పదగినటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. మమ్మల్ని ఆఫీసులకు పిలిచి గూడుపుట అనేలాగా మాట్లాడతాం కాదు ఎలక్షన్ కమిషన్, దమ్ముంటే రా ప్రజల్లో మాట్లాడుకుందాం అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మనందరం చూసాం. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక ఈ గతంలో కొద్దిగా డౌట్ఫుల్ గా మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు మాత్రం 100కి 100% ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి దొంగతనం మాకు తెలుసు. ఇది ఎలక్షన్ కమిషన్ అనేది దొంగ కమిషన్, దీన్ని నడిపిస్తుంది బీజేపీ అంటూ రాహుల్ గాంధీ 100కి 100% ఆధారాలు ఉన్నాయని చెప్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో SIR అని పెట్టుకుని వెళ్ళి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేసి వెళ్ళి ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగితే ఆ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ మ్యానిపులేషన్ చేసి ఏదైతే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కి ఓట్లు పడతాయో ఆ ఓట్లు మొత్తాన్ని తీసేసి బీజేపీకి సంబంధించినటువంటి ఓట్లు, అంటే వీళ్ళు ఎవరంటే రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు వచ్చి అక్కడ నివసిస్తూ ఉంటారు, వారికి ఓట్లు కల్పించి లబ్ధి పొందాలనేది బీజేపీ గవర్నమెంట్ యొక్క భారీ స్కెచ్. ఇది ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి స్టార్ట్ అయ్యి అటు మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ మొత్తం ఎలక్షన్స్ లో ఇదే పద్ధతి. మొత్తం ఎలక్షన్స్ లో ఎక్కడెక్కడైతే బీజేపీ పార్టీ గెలిచిందో అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ వెళ్ళి అక్కడ ఉన్న ఓటర్ని కొత్త జాబితాల్లో 30 నుంచి 35 వేల మందిని కాన్స్టిట్యున్సీకి రిజిస్టర్ చేసి వాళ్ళతో ఓట్లు పొంది వాళ్ళు గెలవడం జరిగింది. అయితే ఇక్కడ బీహార్ లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటూ వెళ్ళింది SIR పేరుతో. దాన్ని రాహుల్ గాంధీ తదితరులు ముందుగానే పసిగట్టి ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది దొంగ కమిషన్, అది బీజేపీకి సంకనాకుతూ వాడికి తొత్తుగా పనిచేస్తుంది, కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో వెళ్ళి అక్కడ ఓట్లని తీసేస్తారు, కాబట్టి దయచేసి దీన్ని చేయొద్దు అంటే అటు కోర్టులోను ఇటు చాలా మంది కేసులు పెడతాం జరిగింది ఎలక్షన్ కమిషన్ పైన. అందరూ కేసులు పెడతానికి గల కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది తప్పు దోవలో పోతున్న తప్పుడు కమిషన్ కాబట్టి. సో ఆ క్రమంలోనే బీహార్ వెళ్ళారు. బీహార్ లో ఎలక్షన్స్ ని చేయాలంటే అక్కడ ఎప్పుడో 2003లో ఎలక్షన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ని లెక్కించడం జరిగింది, అందులో నమోదు చేయడం జరిగింది. తద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఓటర్ల కౌంటింగ్ జరగలేదు. ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అదే విధంగా ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే కాకుండా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం, ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అంటే సుప్రీంకోర్టులో అడ్డంగా వాదించి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అయితే దక్కించుకుంది. కానీ అంతకు ముందు ఎలక్షన్ కమిషన్ కుట్ర ఎలాగ ఉండేదంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినా కూడా లేదంటే ఏ దేశం నుంచి వచ్చి అక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, ఓటర్ కార్డు ఉండదు. కాబట్టి వీళ్ళు ఎలా తెలివిగా ప్లాన్ చేశారంటే ఎలక్షన్ కమిషన్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు అనేవి వాళ్ళని ఓటర్లుగా నమోదు చేయడం కోసం సబ్మిట్ చేసే పత్రాలలో లేకుండా, అంటే ఐడెంటిఫికేషన్ జాబితాలో 11 రకాల ఐడి కార్డ్స్ మనం ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వచ్చు మనం ఓటర్లు అనేది నమోదు చేయించుకోవడానికి. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, అందుట్లో ఏ అయితే 11 రకాలు ఉన్నాయో అందుట్లో ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఈ 3 అవసరం లేదు మీరు ఓటర్లుగా రిజిస్టర్ అవడం కోసం అంటూ అక్కడ ప్రత్యేకంగా రూల్స్ పెట్టడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు లేకుండా దేశ పౌరులు ఎలా అవుతారో వాటిని కూడా పరిగణన తీసుకుని అవి ఉంటేనే వారికి ఓటు నమోదని చేయండి అంటూ సుప్రీంకోర్టు కలుగు చేసుకుని దాన్ని సెట్ చేసి పంపించింది. అయినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అధికారులంతా ఏం చేస్తున్నారు, కట్టలుగా ఇవి తీసుకొచ్చి నమోదు పత్రాలు వాటిపైన వాళ్ళే పేర్లు రాసుకొని వాళ్ళే ఫోటోలు అంటించుకొని, ఎవరైతే రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఉన్నారో వాళ్ళ ఫోటోలు వాళ్ళే అంటించుకొని వాళ్ళే రాసేసుకొని వాళ్ళే ఓటర్ జాబితాలో వాళ్ళే యాడ్ చేశారు. ఎవరు, బూత్ లెవెల్ ఆఫీసర్స్. ఇది కనిపెట్టినటువంటి ఒక రిపోర్టర్, అతను అవార్డు విన్నింగ్ రిపోర్టర్, అతన్ని కూడా తీసుకెళ్లి జైల్లో వేయడం జరిగింది. ఆ తర్వాత అతని దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం వీడియోతో సహా
మీడియాకి చూపించడం జరిగింది. ఇదిగో ఇలా చేస్తుంది బీజేపీ గవర్నమెంట్, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లని వీళ్ళే నమోదు చేసుకుని, వీళ్ళే దొంగ పేర్లు రాసుకుని, వీళ్ళే ఓటర్ని క్రియేట్ చేసుకుని ఎక్కడైనా కూడా ఎలాగైనా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏ టెక్నాలజీతో కొన్ని ఫోటోలు మార్ఫింగ్ చేసి టకా కొన్ని వందల వేల ఫోటోలు రెడీ చేసుకుని వాటికి పేర్లు పెట్టేసుకుని వాటికి ఫేక్ అడ్రస్ క్రియేట్ చేసుకుని వాళ్ళు ఓటర్ లిస్ట్ జాయిన్ చేస్తూ ఉన్నారట. అదే విధంగా ఉన్న ఓటర్లు ఎవరైతే ప్రస్తుత గవర్నమెంట్ కి ఓట్లు వేసే విధంగా ఉన్నారో వాడి ఓటర్లు తీసేస్తున్నారు. ఇది ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్నాం. అయితే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ని ఓటర్ల జాబితా తొలగింపు దగ్గర 52 లక్షల మంది ఓటర్లు తొలగించారు బీహార్. ఇది పారదర్శకంగా లేదు, ఇది చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. కావాలనే ఎవరైతే ఆర్జేడీకి రావాల్సిన ఓట్లని కావాలనే 52 లక్షలు తీసేశారంటూ ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ అంటే మనకు అందరికీ తెలుసు లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క కొడుకు. ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు ఏమంటున్నాడు, మేము ఎలక్షన్ ని బహిష్కరిస్తున్నాం. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఎలక్షన్స్ ని బహిష్కరిస్తున్నామని చెప్పడం హైలైట్. ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ వెళ్ళి అక్కడ ఓట్లు తీసేసింది, కొత్త ఓట్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని యాడ్ చేసుకుంది. ఇప్పుడు మేము పోటీ చేసినా గెలిచే పరిస్థితి కాదు. అటువంటిప్పుడు మా డబ్బులు మేము ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ ఒక దొంగలాగా, చేతకాని కుక్కలాగా, ఇలాగే అంటారు, చేతకాని కుక్కలాగా బీజేపీ సంకన చేరి వారు చెప్పింది చేస్తూ ఉంటే మా రాష్ట్రంకి వచ్చి మా రాష్ట్రంలో ఉన్న ఓట్లు తీసేసి కొత్త ఓట్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని యాడ్ చేసుకుంటే దగ్గర 52 లక్షల మంది ఓట్లు తీసేశారు. కాన్స్టిట్యున్సీకి ఒక 30,000 కొత్త ఓట్లు యాడ్ చేశారు. అంటే అక్కడ మొత్తం 172 కాన్స్టిట్యున్సీలో ఏమన్నా పెద్ద స్టేట్ బీహార్ అనేది. ఆ 172 కాన్స్టిట్యున్సీలో దగ్గర 30,000 మందిని యాడ్ చేసుకుంటూ వెళ్ళారంట. ఇంకా మేము ఎందుకు వెళ్ళాలి ఎలక్షన్స్ కంటూ ఎలక్షన్స్ ని బహిష్కరిస్తామంటూ ఈయన చెప్పడం జరిగింది. అంతేకాదు ఆయన అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా నల్ల షర్టు వేసుకెళ్లి నిరసనను తెలియజేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ పైన, అదే విధంగా బీజేపీ గవర్నమెంట్ పైన. ఈ క్రమంలోనే చాలా పెద్ద వ్యక్తులు బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక చెత్త కమిషన్, దీన్ని ఇమ్మీడియట్ గా ఆపకపోతే రాజ్యాంగానికి అదే విధంగా ప్రజల హక్కులకి భంగం కలుగుతుంది. రైట్ టు ఓట్ అనేది తప్పిపోతుంది. వాళ్ళకి ఇష్టం వచ్చిన ఓట్లు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళతో వేయించుకునేటప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఈ దేశంలో అత్యంత గొప్ప ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటున్నటువంటి మన దేశంలో ఇటువంటి దారుణాలు చేస్తున్న ఎలక్షన్ కమిషన్ ని ఎవడు కూడా ప్రశ్నించట్లేదు, నేలకబెట్టి కొట్టట్లేదు. చివరికి కనీసం తప్పుల్ని ఎవడన్నా ఎత్తి చూపిస్తే బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ కలిసి వారి పైన కేసులు పెడుతూ ఉన్నాయి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏ దేశంలో ఉండకూడదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ జరిగింది. అయితే ఈ క్లియర్ గా చెప్తూ ఉన్నారు, ఎన్నికలను బహిష్కరించే అంశం కూడా తాము పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ దీనిపై చర్చ జరిపి ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్తాం. అదే కనుక ఎలక్షన్ కమిషన్ కి బిగ్ షాక్లు ఈ మధ్యలో రాహుల్ గాంధీ, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ, అదే విధంగా కొన్ని స్టాండర్డ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ గట్టిగా ధీటుగా సమాధానం చెప్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ అంటే పాఠ్య పుస్తకాల్లో ఎలక్షన్ కమిషన్ ప్లేస్ లో మోసం చేసే కమిషన్ అని వస్తుందేమో నాకు డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి దరిద్రమైన ఎలక్షన్ కమిషన్, ఇటువంటి దరిద్రమైన బీజేపీ పాలనలో మనం ఎంత కాలం ఎలా మగ్గాలు కొట్టుకోవాలో మీరే ఆలోచించండి. ఇకనైనా కొద్దిగా మార్పు కోసం ప్రయత్నించేటట్లయితే మీరు ఎవరికి ఓట్లు వేయాలో అది మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మళ్ళీ బీజేపీకి ఓటేస్తే మాత్రం రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసేస్తారు, ప్రజాస్వామ్యాన్ని కాలరా చేస్తారు. అసలు మనుషుల మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొట్టి అనునిత్యం రావణ కాష్టంలా మండుతున్న దేశాన్ని మనకు అందిస్తారు. కాబట్టి మీరు మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. మనసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.